రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్ 24 గంటల్లో పూర్తి చేయాల్సింది. అయితే రవాణా శాఖ కార్యాలయాల్లో తరచూ సర్వర్లు మొరాయిస్తూ ఉండటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది. డేటా అప్లోడ్లోనూ ఇబ్బందులు తప్పటం లేదు. లైసెన్సుల జారీకి సంబంధించిన సర్వర్లు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో చాలా మంది లైసెన్సులు పొందలేకపోతున్నారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కార్డుల జారీలో అంతులేని జాప్యంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉండగా వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చిరాకు కలిగిస్తోంది. వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సుల జారీలో తలెత్తుతున్న సమస్యలపై మా ప్రతినిధి సాయికృష్ణ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సాయికృష్ణ, ఓవర్ టు యు. పవన్, రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా వాహనదారులు ఎల్ఎల్ఆర్ అంటే ప్రారంభంలో తొలిగా లైసెన్సులు తీసుకునే వారికి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాహన పోర్టల్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, అట్లాగే డీలర్లకు సంబంధించి వారి కార్యకలాపాలు రవాణా శాఖతో జరిగే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా ఈ వాహన పోర్టల్లోనే ఉంటాయి. అందులో వాహన పోర్టల్ అనేది వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించింది. ఇప్పుడు తాజాగా రిజిస్ట్రేషన్ డీలర్ దగ్గర వాహనదారుడు వాహనం కొనుక్కున్న తర్వాత అక్కడే ఆధార్ కార్డుతో పాటు వాహనానికి సంబంధించిన అతని వివరాలు, అట్లాగే నగదు కొనుగోలుకు సంబంధించిన బ్యాంకు పోర్టరు, ఈ 3 కూడా అన్నీ కూడా సరిగ్గా అప్లోడ్ అయిన తర్వాతే అతనికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ వస్తుంది. అప్పుడే డీలరు వాహనదారుడికి వాహనం డెలివరీ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా 24 గంటల్లోనే పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 గంటల్లోనే వాహనదారుల తాత్కాలిక రిజిస్ట్రేషన్ను అమల్లో తెచ్చింది. అయితే ఇది రవాణా శాఖ కార్యాలయాల్లో ఎక్కడన్నా ఇబ్బందులు తలెత్తే మాత్రం ఆటోమేటిక్గా కూడా తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జారీ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా వచ్చిన సమస్య వాహన పోర్టల్లోనే సారథి అనేది ఒక యాప్ ఉంటుంది. దాంట్లో ఆ పోర్టల్లో తొలిగా ఇచ్చే లైసెన్సులు, ఎల్ఎల్ఆర్లు తీవ్రమైన ఇబ్బంది ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా ఈ సమస్య తలెత్తింది. రవాణా కార్యాలయాల చుట్టూ కూడా వాహనదారులు తొలిగా లైసెన్సులు తీసుకునే యువకులు ఎక్కువ మంది అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు తలెత్తడం, సర్వర్లు పూర్తి స్థాయిలో మొరాయించడంతో ఇక్కడ పడిగాపులు పడి తిరిగి ఉసూరుమంటూ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. 2 రోజులుగా ఎందుకు ఈ సమస్య వచ్చిందనేది కూడా రవాణా శాఖకి పూర్తి స్థాయిలో సమాచారం లేదు. అయితే మనకున్న సమాచారం మేరకు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ జాతీయ స్థాయిలో ఈ సెంటర్ ద్వారానే మొత్తం రిజిస్ట్రేషన్ కార్డులు, అట్లాగే లైసెన్సులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ సంస్థ ద్వారానే జారీ చేస్తుంటారు. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్లోడ్కి సంబంధించి కొంత పనులు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ అప్లోడ్ వల్ల ఈ సర్వర్లు పని జరుగుతున్న వల్ల సర్వర్లు మొనాయిస్తున్నాయనేది కూడా ఒక ప్రధాన కారణంగా తెలుస్తుంది. గత 2 రోజులుగా కూడా ఈ పని జరుగుతోంది. అయితే ఇది ఎన్ని రోజులు జరుగుతుంది, ఇంకా రేపు కూడా ఇది కొనసాగిస్తారా, ఈ సాఫ్ట్వేర్ అప్లోడ్ అనేది మార్పులు చేర్పులు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే రవాణా శాఖ కార్యాలయాల మధ్య మాత్రం వాహనదారులు, కొత్తగా లైసెన్సులు తీసుకునేవారు, అలాగే రెన్యువల్ చేయించుకునేవారికి కూడా ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డిఎల్ డ్రైవింగ్ లైసెన్సులు, అట్లాగే ఆర్సీ వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీలో తీవ్రమైన జాప్యమే జరుగుతోంది. 15 నెలలుగా ఈ సరఫరాకు సంబంధించి ఎలాంటి చిప్పు డేటా తయారు చేయాలి, ఎలాంటి కార్డులు ఇవ్వాలనేది కూడా రవాణా శాఖ ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఇది 37 లక్షల వరకు కూడా ఇలా సుమారుగా పెండింగ్ అయితే ఉండిపోయింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకొని వేగంగా కార్డులు జారీ చేయాలని వాహనదారులు కోరుతున్నారు. తరచూ ఇలాగా సర్వర్లు మొరాయించడం వల్ల రిజిస్ట్రేషన్లతో పాటు ఈ లైసెన్సుల జారీలో ఇబ్బందులు తలెత్తడంతో వాహనదారులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు డీలర్లు అడగటం, అలాగే రవాణా శాఖ కార్యాలయం వద్ద కూడా వచ్చి కొంతమంది గట్టిగా అడుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా కార్యాలయంలో సిబ్బంది కూడా ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. పనులు మానుకొని ఈ మొత్తం అన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సకాలంలో ఈ ఎల్ఎల్ఆర్లు అయితే జారీ చేయాల్సి ఉంటుంది. అట్లాగే తాత్కాలిక రిజిస్ట్రేషన్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. తరచూ సర్వర్లు మొరాయించడం, ఏం జరుగుతుందో కూడా సమాచారం రవాణా శాఖ కింద స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందికి, అలాగే కార్యాలయంలో ఉన్న అధికారులకు తెలియపోవడంతో ఇక్కడ వాహనదారులకు సమాచారం చెప్పలేని పరిస్థితి కూడా నెలకొంటోంది. వీటన్నిటిని కూడా సరిచేసి పూర్తి స్థాయిలో సకాలంలో ఈ సర్టిఫికేట్లు, లైసెన్సులు, అట్లాగే వాహనాల రిజిస్ట్రేషన్లు సకాలంలో అందించాలని మాత్రం వాహనదారులు కోరుతున్నారు. ఈ ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ని రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తుంది, ఇంకా ఈ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయనేది మాత్రం
మాత్రం ఇంకా ఆ జాప్యం ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది, ఇట్లాంటి పరిస్థితి అనేది కూడా ఈ ఇబ్బందులు ఆటంకాలు అనేది పూర్తి స్థాయిలో రవాణా శాఖ అధికారులు మాత్రం వెల్లడించాల్సి ఉంది. లేదంటే మాత్రం మళ్ళీ వాహనదారులు ఇలాగే కార్యాలయ చుట్టూ వచ్చి తిరిగి లైసెన్సులు పొందలేక వెనుదిరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. పవన్, కెమెరామెన్ సాయి కుమార్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.